వాళ్ళు ట్రంప్ నాటకాలు ఆడినా డ్రామాలు ఆడినా కూడా యుద్ధం అయితే కంటిన్యూ అవుతూ ఉంది. స్టిల్ చర్చల విషయంలో కూడా ఒక సందిగ్ధత. ఇరాన్ వెళ్ళలేదు పాకిస్తాన్కి, అమెరికా వెళ్ళింది. సో ఇరాన్ వెళ్ళే అవకాశం లేదు. ట్రంప్ అయితే చాలా డెడ్లీ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇరాన్ కూడా అదే రీతిలో కౌంటర్ ఇస్తోంది. వీ హ్యావ్ న్యూ కార్డ్స్, మేము యుద్ధం చేస్తాము మీతో అని చెప్పేసి. ఈ యుద్ధ ప్రభావం చూసుకుంటే కనుక రమేష్ గారు ప్రపంచ దేశాలపై చాలా ఎఫెక్ట్ చూపించింది అండ్ భారత్పై చాలా ఎఫెక్ట్ చూపించింది. సో ఈ 52 రోజుల యుద్ధం నుంచి భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? ఫస్ట్లీ 99 టీవీ చూస్తున్న మన తెలుగు ప్రజలందరికీ నా నమస్తే. స్వతంత్ర సమరయోధులు మా ముత్తాత కన్నెగంటి హనుమంతు గారు ఆయన యొక్క ఇచ్చిన ఆ స్ఫూర్తితో, జాతీయ ఉద్యమ స్ఫూర్తితో ఇప్పుడు నేను భారతదేశానికి 3000 యూనివర్సిటీస్లో నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అనే ఒక సబ్జెక్ట్ని ప్రవేశపెడటానికి రీసెంట్గా నన్ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ హ్యాస్ అపాయింటెడ్ మీ యాజ్ ద చైర్మన్ టు డ్రాఫ్ట్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ సిలబస్ అండ్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ఇన్ 3000 యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. నా కమిటీలో రవిశంకర్ గారు, చాలా పెద్దవాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. జాతీయ భద్రతా మండలి సభ్యులైన ధోవల్ గారి దగ్గర పనిచేసి, శ్రీ అజిత్ ధోవల్ సార్ దగ్గర పనిచేసి, ఆ టీంలో ఉన్న మెంబరు అవధేష్ మాథుర్ గారు కూడా ఐపీఎస్ ఆఫీసర్ గారు, ఆయన కూడా నా కమిటీలో స్పెషల్ ఇన్వైటీ. ఇంకా 4-5 యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్, మెంబర్స్ అందరూ ఉన్నారు. మా యొక్క గురుతర బాధ్యత ఏంటంటే భారతదేశానికి సంబంధించినంతవరకు యుద్ధం యొక్క పాఠాలు, మన యువతని ఏ విధంగా రాబోతున్న యుద్ధాలకి ప్రిపేర్ చేయాలి, భారతదేశం యొక్క రాజకీయ, భౌగోళిక, సామాజిక, సాంఘిక పరిస్థితులు ఏంటి అనే దాని మీద ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఇండిపెండెంట్ ఇండియా ఏ కమిటీ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ టు స్టడీ ద నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ యాజ్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్ అనే దాని మీద. సో దానికి నేను చైర్మన్గా అవటం అనేది మా ముత్తాత కన్నెగంటి హనుమంతు గారిని మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుంటా. ఆయన స్వతంత్రం కోసం పల్నాడు, గుంటూరు జిల్లాలో 1922 ఫిబ్రవరి 26న ప్రాణాలు అర్పించారు. ఆయన ఇంకొకసారి స్మరించుకుంటా ఆ దీక్షతో, ఆ స్పృహతో, ఆ జాతీయ భావనతో ఈ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్ పదవికి నేను మన భారతదేశానికి సంబంధించిన యువతని ప్రిపేర్ చేయడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా 99 టీవీ యాజమాన్యానికి, మీకు రవిశంకర్ గారికి, మీరందరికీ నేను చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను గుర్తించి టీవీ స్టూడియోకి పిలిచారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, 52 రోజులైంది యుద్ధం బిగినయ్యి. అమెరికా, ఇజ్రాయెల్ ఒక పక్కన, ఇరాన్ ఇంకొక వైపున, 193 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. అందుట్లో 3 దేశాలు యుద్ధంలో ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపున, ఇరాన్ ఇంకొక వైపున. ఈ 193 దేశాల్లో 3 దేశాలు కలిసి మిగతా 190 దేశాల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంఘిక, శాస్త్ర సాంకేతిక రంగాలు, వర్తక, వాణిజ్య, వ్యాపార రంగాల్ని ఇబ్బంది పెట్టే విధంగా 52 రోజుల పాటు యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధం యొక్క మరి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని మనం గమనించి వాటి నుంచి భారతదేశం ఏమి నేర్చుకోవాలి, ఈ యుద్ధం నుంచి, యుద్ధానికి రాబోతున్న యుద్ధాలకి భారత్ ఏ విధంగా ప్రిపేర్ అయి ఉండాలి అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. రవిశంకర్ సార్, ఒక చిన్న ఇంపార్టెంట్ ఇష్యూని మన తెలుగు ప్రజలందరికీ మన 99 టీవీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను సార్. రవిశంకర్ సార్, భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి సార్. 11,098 కిలోమీటర్ల కోస్తా తీరం ఉందండి. 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్, 11,098 కిలోమీటర్ల కోస్తా తీరము, మొత్తం కలిపి 26,000 కిలోమీటర్లు భారతదేశం యొక్క భౌగోళిక మరి పరిస్థితులు ఉన్నాయి. భౌగోళిక అంటే జియో పొలిటికల్గా, జియో స్ట్రాటజిక్, జియో ఎకనామిక్, జియో టెక్నాలజికల్ ఈ కండిషన్స్ అన్నిటిని మనం గమనించినప్పుడు ముఖ్యంగా సరిహద్దులు, ఈ 26,000 కిలోమీటర్ల సరిహద్దుని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28, 2026 సంవత్సరంన మరి ఇరాన్ మీద దాడి చేసి అయతుల్లా ఖొమైనీని అంతమొందించటము, ఇస్లామిక్ రెవల్యూషనరీ హెడ్ అయిన, సుప్రీం లీడర్ అయిన అయతుల్లా ఖొమైనీని అంతమొందించడము బాంబింగ్ ద్వారా. తర్వాత ఇస్లామిక్ రిపబ్లికన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటారు, ఐఆర్జీసీ, అది యుద్ధాన్ని కొనసాగించటము. అది 52 రోజుల పాటు చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మూమెంట్ అనమాట. అంటే ఒక అగ్రరాజ్యమైన అమెరికా మరి ప్యాటర్న్ స్టేట్ అయితే, క్లయింట్ స్టేట్ అయిన ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలో, పశ్చిమాసియాలో క్లయింట్ స్టేట్ అయిన ఇజ్రాయెల్, అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద
జరుగుతున్న ఈ పోరులో, ఈ యుద్ధంలో 52 రోజుల పాటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ లేకపోయినప్పటికీ ఏ విధంగా నిలబడగలిగి అమెరికాని ఎదురిస్తా నిలబడగలిగి యుద్ధం చేస్తున్నది అనేది మనము 4-5 రకాల కోణాల్లో దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 1 మిలిటరీ పరంగా, 2 ఇంటెలిజెన్స్ పరంగా, 3 అన్నిటికీ మించి గెరిల్లా వార్ఫేర్ లేదా ప్రాక్సీ వార్ఫేర్, 4 స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ అనాలిసిస్ ద్వారా ఇరాన్ ఏ విధంగా నిలబడింది అని మనం చూసినప్పుడు మనం గమనించాల్సింది సున్నీ షియా డివైడ్ని తట్టుకొని ఇరాన్, షియా కంట్రీ అయిన ఇరాన్, షియా మెజారిటీ, షియా డామినేటెడ్ పాపులేషన్ అయిన ఇరాన్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, ఖతర్, ఒమన్, యుఏఈ, బహ్రెయిన్ లాంటి వాటిని మరి అక్కడ ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ని దెబ్బతీస్తా, మరి ముఖ్యంగా ఏ విధంగా అయితే ఇరాన్ తన అస్తిత్వాన్ని కాపాడుకుందో మనం గమనించాల్సిన అంశం. దీని ద్వారా ప్రపంచంలో అతిపెద్ద సముద్రం పసిఫిక్ మహాసముద్రం అయితే, రెండవ అతిపెద్ద సముద్రము మరి మనకి అట్లాంటిక్ మహాసముద్రం అయితే, ప్రపంచంలో 3వ అతిపెద్ద మహాసముద్రం అయిన ఇండియన్ ఓషన్ లేదా హిందూ మహాసముద్రం. ఇందులో ఉన్న 3 నేత్రాలు, త్రినేత్రాలు ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, బాబ్ ఎల్ మందేబ్, స్ట్రైట్ ఆఫ్ మలక్కా. ఒక్క హిందూ మహాసముద్రములో ఉన్న ఈ 3 ముఖ్యమైన జలసందులు కొన్ని రోజుల పాటు దిగ్బంధనానికి గురైతే ప్రపంచంలో 80% వర్తక వాణిజ్య వ్యాపారాలన్నీ హైసీస్, సముద్రాల ద్వారా జరుగుతాయి. ఆ 80%లో 20% ఆయిల్, న్యాచురల్ గ్యాస్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, మిగతా ప్రొడక్ట్స్ కానీ ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ద్వారా, అంటే ఇరాన్కి ఒమాన్కి మధ్య ఉన్న స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అనే ఒక జలసంధి ద్వారా 20%, ప్రపంచ వర్తక వాణిజ్య వ్యాపారాల్లో 20%. తర్వాత బాబ్ ఎల్ మందేబ్ అంటే యువతల వైపున ఉన్న జిబూతి ఒకవైపున, యెమెన్ ఒకకి మధ్య బాబ్ ఎల్ మందేబ్ ఉందండి. ఇవి 2వ త్రినేత్రము. 3వ త్రినేత్రము అంటే మలక్కా స్ట్రైట్, ఇండోనేషియా, మలేషియా మధ్య ఉన్నది. ఈ 3 బాబ్ ఎల్ మందేబ్ ద్వారా ఒక 15% నుంచి 18% వరల్డ్ ట్రేడ్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఆ జలసంధి ద్వారా జరుగుతాయి. 20 నుంచి 24%, 25% మన స్ట్రైట్ ఆఫ్ మలక్కా ద్వారా, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ద్వారా జరుగుతాయి. స్ట్రైట్ ఆఫ్ మలక్కా ద్వారా ఒక 40% ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, రేర్ ఎర్త్ మెటీరియల్స్ కానీ, అన్నిటికీ మించి తైవాన్ దగ్గర నుంచి ఉన్న చిప్స్కు సంబంధించిన రేర్ ఎర్త్ మెటీరియల్స్ కానీ అక్కడి నుంచి ఎగుమతులు జరగాల్సిందే. సో అదొక 40% స్ట్రైట్ ఆఫ్ మలక్కా, 20 to 22% స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, ఒక 15 to 17 to 18% బాబ్ ఎల్ మందేబ్. 3 కలుపుకుంటే మనకి ప్రపంచంలో 80% వర్తక వాణిజ్య వ్యాపారాలు సముద్రం మీద జరుగుతుంటే అందుట్లో 50 నుంచి 60% ఈ 3 జలసంధుల ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి రవిశంకర్ గారు, మనం గమనించాల్సింది యుద్ధం నుంచి భారతదేశం నేర్చుకోవాల్సిన పాఠాల్లో మొదటి పాఠము, యాజ్ ఏ సెక్యూరిటీ స్ట్రాటజీ మీద డాక్టరేట్ చేసి, అమెరికన్ స్టడీస్లో పిహెచ్డి చేసి, ఇజ్రాయిల్లో పోస్ట్ డాక్టరేట్ చేసి సెక్యూరిటీ స్టడీస్ మీద, యునైటెడ్ స్టేట్స్లో కూడా సెక్యూరిటీ స్టడీస్ మీద చదువుకొని వచ్చిన వాడిగా నేను గమనించింది, మన దాని ద్వారా రీసెర్చ్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, భారతదేశము ఒక 5 ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ స్పేసెస్ని కాపాడుకోవాలి. ఎప్పుడు యుద్ధంలో మొదటి లెసన్ మనం నేర్చుకోగలిగితే 5 ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ స్పేసెస్. పొలిటికల్ స్పేస్ ఆఫ్ ఇండియాని కాపాడుకోవాలి, మ్యారిటైమ్ స్పేస్ ఆఫ్ ఇండియాని కాపాడుకోవాలి, సైబర్ స్పేస్ ఆఫ్ ఇండియాని కాపాడుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ ఆఫ్ ఇండియాని కాపాడుకోవాలి, సర్వీస్ సెక్టర్ స్పేస్ ఆఫ్ ఇండియాని కాపాడుకోవాలి. ఈ 5 స్ట్రాటజిక్ స్పేసెస్ని ఇండియా హ్యాస్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ బోత్ న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ మ్యాన్-మేడ్ డిజాస్టర్స్. పార్ట్ 1, దిస్ ఇస్ ద లెసన్ నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక నేను చెప్పినట్టుగా భారతదేశానికి 11,098 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతం ఉంది. 9 కోస్తా రాష్ట్రాలు ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ,
తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ 9 కోస్తా రాష్ట్రాలని పైగా దామందియు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్, లక్షద్వీప్ 4 కేంద్ర ప్రాంతాలు 9+4 ఈ 13 ఇంపార్టెంట్ కోస్టల్ ఏరియాని కోస్ట్ లైన్ని కాపాడుకోవాలి. ఇది రెండో పాఠం. మూడవ పాఠము యుద్ధం నుంచి భారతదేశంలో పోర్ట్లు చాలా ఇంపార్టెంట్. పోర్ట్స్ ఆర్ ద గేట్వేస్ టు ద కంట్రీ. నౌకాశ్రయాల మీద ప్రత్యేక శ్రద్ధ, రక్షణ వ్యవస్థని తప్పనిసరిగా డిజిటల్ సెక్యూరిటీ, ఫిజికల్ సెక్యూరిటీని స్ట్రెంగ్థన్ చేయాలి. విజువల్ ఇంటెలిజెన్సు, ఇమేజరీ ఇంటెలిజెన్సు, హ్యూమన్ ఇంటెలిజెన్సు, టెక్నికల్ ఇంటెలిజెన్స్ని క్రోడీకరించి ఈ 11,098 కిలోమీటర్ల సువిశాల కోస్తా తీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సముద్ర తీరాన్ని కాపాడుకుంటే మనకు చాలా మనకి ఉపయోగకరమైన విషయాలు ఉంటాయి. ఈ ఉపయోగకరమైన విషయాల్లో ఈ 11,098 కిలోమీటర్లను కాపాడుకోవటం మూలాన 12 మేజర్ పోర్ట్లు, 12 నుంచి 13 మేజర్ పోర్ట్లు ఉన్నాయి భారతదేశానికి. 180 నాన్ మేజర్ పోర్ట్లు ఉన్నాయి. పోర్టులను కాపాడుకోవటం ద్వారా స్మగ్లింగ్ని అరికట్టవచ్చు. మ్యారిటైమ్ పైరసీ, మ్యారిటైమ్ టెర్రరిజం, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, ఆర్మ్స్ ట్రాఫికింగ్ లాంటి సంఘ వ్యతిరేక, దేశ వ్యతిరేక శక్తుల్ని మనము ఈ డిజిటల్ సెక్యూరిటీ, ఫిజికల్ సెక్యూరిటీ ద్వారా ముఖ్యంగా పోర్టుని సంరక్షించడం ద్వారా పనిచేయాలి. ఇది 4వ లెసను. 5వ లెసను సైబర్ స్పేస్. అంతర్జాలంలో ఇంటర్నెట్ను ఉపయోగించి ముఖ్యంగా హిందూ మహాసముద్ర గర్భంలో ఇంటర్నెట్కి సంబంధించిన సీ కేబుల్స్ చాలా ఉన్నాయి. ఇంటర్నెట్ వ్యవస్థని మనము ప్రతిరోజు కాపాడుకోవటం మూలాన మన ఇంటర్నెట్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తే ఇప్పుడు వి కీప్ ఆల్ అవర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఇంటర్నెట్ కనుక, అంతర్జాలం కనుక మ్యాన్మేడ్ డిజాస్టర్ ద్వారా కానీ, న్యాచురల్ డిజాస్టర్ ద్వారా కానీ అంతర్జాలానికి సంబంధించిన సేవలు గనక నిలిచికపోతే, ఇంటర్నెట్ యొక్క రాకపోకలు కనుక నిలిచిపోతే చాలా తీవ్రమైన ఆర్థిక నష్టము, సామాజిక, సాంఘిక నష్టం జరుగుద్ది. కాబట్టి ఇంటర్నెట్ యొక్క కేబుల్స్ని, అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్స్ని కాపాడుకోవటం మీద భారత ప్రభుత్వము ప్రత్యేకమైన దృష్టిని పెట్టాలి. ఇది లెసన్ నెంబర్ 5. ఓకే, 5 పాఠాలు. ఈ 52 రోజుల యుద్ధం తర్వాత భారత్ నేర్చుకోవాల్సిన 5 పాఠాల గురించి చాలా క్లియర్గా మా ప్రేక్షకుల కోసం వివరించారు. అండ్ భారత్ స్టాండ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం అంతర్జాతీయంగా. రమేష్ గారు, ఇంత ఉద్రిక్త